వెల్కమ్ టు హిందూ న్యూస్ 9. రెండు తెలుగు రాష్ట్రాలలో రాజకీయ నాయకులు పుట్టించిన యుద్ధం ఇప్పుడు మహాభారతంలా మారే అవకాశం ఉంది. మహాభారతం మళ్ళీ జరిగే అవకాశం నా తెలుగు నేలపైన ఉండే అవకాశం ఉందా? మహాభారతం మళ్ళీ జరగాల? తెలంగాణ ఆంధ్ర యుద్ధం ఇప్పుడు మనకు అవసరమా? మహాభారతం శత్రువుల మధ్య జరగలేదు, అన్నదమ్ముల మధ్య జరిగింది. చరిత్రలో అతిపెద్ద యుద్ధం ఎందుకు జరిగిందో తెలుసా? బయటి శత్రువు కోసం కాదు, లోపలి అహంకారం కోసం. అదే ప్రశ్న నేడు మన ముందుంది. రేపటి రోజుల్లో తెలంగాణ ఆంధ్ర ప్రజలు మళ్ళీ మహాభారతంలో కొట్టుకోవాలా? ఈ తెలుగు నేల ఒకప్పుడు ఒక గుండె. ఈ నేల రెండు ముక్కలుగా పుట్టలేదు, ఈ భాష రెండు గొంతులుగా పుట్టలేదు, ఈ రక్తం రెండు జాతులుగా పుట్టలేదు. తెలుగు అంటే ఒక శ్వాస, తెలుగు అంటే ఒక సంస్కృతి, తెలుగు అంటే ఒక తల్లి. నువ్వు తెలంగాణ, నేను ఆంధ్ర అని చెప్పుకోవడం ఈ మధ్య ఈ రాజకీయ నాయకులు పుట్టించిన పదం. కానీ తెలుగు అనేది వేల ఏళ్ళ ముందే పుట్టింది. ఒకే రాజ్యాల కింద తెలుగు నేల పుట్టిన ఈ రాజ్యం ఒకప్పుడు శాతవాహనుల కాలంలో తెలంగాణ ఆంధ్ర అని లైన్ వేశారా? కాకతీయుల కాలంలో వరంగల్ రాజ్యం తీరాంధ్రం వరకు పరిపాలించింది. విజయనగర సామ్రాజ్యంలో తెలుగు భాషే రాజభాష, తెలుగు కవులే రాజగురువులు, తెలుగు ప్రజల ఒకే జాతి అని చరిత్ర చెబుతోంది. కానీ బ్రిటిష్ వాళ్ళు, నైజాం వాళ్ళు వచ్చినప్పుడు మనల్ని విడగొట్టడం జరిగింది. నైజాం పాలన వచ్చింది, తెలుగు తల వంచింది. కానీ తెలుగు ఆత్మ వంగలేదు. బ్రిటిష్ నా కొడుకు వచ్చాడు, మ్యాప్ గీశాడు, మన మధ్య గోడ కట్టాడు. ఎందుకంటే వాళ్ళకు తెలుసు తెలుగు ఒక్కటైతే వాళ్ళ పాలన నిలబడదని. అసలు నిజం రాజకీయాలు మనల్ని విడగొట్టింది. మనం విడిపోయింది ప్రజల వల్ల కాదు, పాలకుల వల్ల. కులం పేరుతో, ప్రాంతం పేరుతో ఓట్లు కొట్టేసిన వాళ్ళు మనల్ని శత్రువులను చేశారు. మన తాతలు ఈ భూమిలో కలిసి పోరాడారు, మన తండ్రులు కలిసే బతికారు. మనం మాత్రం ఈ తెలుగు నేలలో కలిసి కొట్టుకోవాలా? ఒక్కసారి ఆలోచించండి. మహాభారతం గెలిచిన వాళ్ళ కథ కాదు, కోల్పోయిన వాళ్ళ కన్నీటి కథ. అన్నదమ్ములు చచ్చారు, రాజ్యాలు మిగిలాయి, కానీ శాంతి మిగిలలేదు. తెలంగాణ అయినా ఆంధ్ర అయినా రక్తం ఒకటే, భాష ఒకటే, చరిత్ర ఒకటే. మహాభారతం మళ్ళీ కావాలా, లేకుంటే తెలుగు ప్రజలు మహానందంగా బతకాలా అనేది రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉండే నా తెలుగు ప్రజలే ఆలోచించుకోవాలి. రాష్ట్రాలు విడిపోయి ఉండవచ్చు, కానీ ప్రజలు విడిపోలేదు. తెలుగు అంటే విడదీయలేని శక్తి. ఇది నా తెలుగు ప్రజలు అర్థం చేసుకోవాలని నా తెలుగు ప్రజలను కోరుతా ఉన్నాను. ఈ తెలుగు నేలలోన వేల సంవత్సరాలుగా కమ్మలు, రెడ్లు, కాపులు, మాలలు, మాదిగలు, బ్రాహ్మణులు, విశ్వబ్రాహ్మణులు, నాయ బ్రాహ్మణులు, వడ్డెరలు, పద్మశాలీలు, తొగుడ వీర క్షత్రియులు, అలాగే కుమ్మరి, కమ్మరి అని చెప్పుకుంటూ పోతే అనేక కులాలు ఈ నేల మూలవాసులం. ఈ నేలలోన మనం కొట్టుకోవాల్సిన ఆవశ్యకత ఎంత ఉందో నేడు నా తెలుగు కులాలు, ఈ నేల మూలవాస కులాలు ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రాజకీయ నాయకులకు యుక్తుల్లో పడి ప్రాంతీయ విభేదం రెచ్చిపోతే నష్టం కలిగేది సామాన్య పేద బ్రతుకులకి. ఇది అర్థం చేసుకుని తెలుగు ప్రజలు శాంతియుతంగా ప్రాంతీయ విభేదం లేకుండా బతకాలని హిందూ న్యూస్ 9 తెలుగు ప్రజలను, మెజారిటీగా తెలుగు హిందువులను కోరుతుంది. జై హింద్, భారత్ మాతకు జై.